హైదరాబాద్ను భారీ వర్షం కుమ్మేస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండ దంచేసిన 3 గంటల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మేఘాలు దట్టంగా అలుముకోవడంతో చీకటిగా మారిపోయింది. ఒక్కసారిగా కుండపోత వర్షం పడడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. అటు రోడ్లపైకి నీరు చేరింది. నాళాలు షరామామూలుగా నోళ్లు తెరిచాయి. క్యూములోనింబస్ మేఘాలు ఆవరించి ఉన్నాయని, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప రోడ్ల మీదకి రావద్దంటున్నారు అధికారులు. గల్లీ లేదు, మెయిన్ రోడ్ లేదు, ఎక్కడ చూసినా వర్షం నీరే కనిపించింది. మోకాళ్ల లోతులో నీళ్లు నిలిచిపోయాయి. అటు వాహనాల టైర్లు నీళ్లలో మునిగిపోయాయి. 2 వీలర్స్ ఇంజిన్స్ లోకి నీళ్లు చేరడంతో తోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. చీకటి వాతావరణం ఏర్పడడంతో వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. హైదరాబాద్ పై వరుణుడు మరోసారి ప్రతాపం చూపాడు. నగరంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. షేక్పేట్ కాలనీలోని పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. నగరంలో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ చిత్తయి కాలువలను తలపించేలా మారుతుంటే ఇక చిన్న చిన్న కాలనీలు పూర్తి స్థాయిలో జలమయమవుతున్నాయి. ప్రస్తుతం మనం షేక్పేట్లో ఉన్నటువంటి ఒక కాలనీలో ఉన్నాం. ఇక్కడ రోడ్ పరిస్థితి చూసుకోవచ్చు. ఒక కాలువ అంతా పొంగి ఇక్కడికి వచ్చిందా అన్నట్టుగానే తయారైపోయింది. దాదాపు మోకాళ్ళ లోతు వరకు ఇక్కడికి వాటర్ నిలుస్తాయని స్థానికులు చెప్తా ఉన్నారు. కొద్దిసేపు అంటే దాదాపు ఒక 15 మినిట్స్ మాత్రమే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికే ఈ మేర జలమయం అయితే ఇక భారీ వర్షాలు కురిస్తే ఎలా ఉంటుందో పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇళ్లలోకి కూడా వాటర్ చేరుతున్నాయి అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఇంటి దగ్గర ముందు గుమ్మం దగ్గర ఒక హైట్ పెంచుకున్న గోడలా కూడా నిర్మించుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు కురిసినటువంటి వర్షానికి వాటర్ ఈ స్థాయిలో వచ్చి అక్కడ చేరుకుంటే ఇంకా ఇళ్లలోకి కూడా వస్తున్నాయని చెప్పి దాన్ని హైట్ పెంచుకున్నారు. అక్కడే మగ్ను పెట్టుకొని వాళ్ళు తవ్వుకుంటూ కూర్చోవడమే ఈ పరిస్థితి. దాదాపు ఒక ఎడతెరిపి లేకుండా కంటిన్యూస్గా కనుక ఒక గంట 2 గంటలు కురిస్తే ఈ కాలనీ మొత్తం పూర్తిగా మోకాళ్ళ లోతుకు వాటర్ వస్తాయనే చెప్పుకోవచ్చు. మొత్తం ఇలాగే ఉంటుందమ్మా పరిస్థితి అంతా. వాటర్ అంటే ఇప్పుడు కొద్దిసేపే కూర్చుంది కదా వర్షము. ఈ వర్షానికి ఎట్లుంటే బాగా వర్షం కురిస్తే వర్షం పడితే మా ఇంట్లోకి వస్తాయి, అన్ని ఇంట్లోకి వస్తాయి. అక్కడ ఇక్కడ అంతా కాలు జాగా అంతా ఉంది, ఇంట్లన్నీ నిండిపోతాయి. మాకు అక్కడ కాంపౌండ్ వాళ్ళు కూడా 2 మాటలు కూలిపోయింది. ఎవరు వచ్చి ఏం చెయ్యరు, వస్తారు చూస్తారు పోతారు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది ఇట్లా? ఎప్పటికి ఇప్పుడు అందరూ ఇది ఈ అపార్ట్మెంట్ కట్టించింది ఇట్లా అవుతుంది. లేకపోతే అక్కడ పోతుండే వాళ్ళకు తవ్వ చేసుకుంటే అక్కడ పోతుండే. డేనిస్ అంతా ఇంట్లోకి వస్తుంది, మాకు ఇంట్లోకి వస్తుంది మొత్తం. డ్రైనేజ్ పైపులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇట్లా ఉంది డేనిస్. ఇప్పుడు అక్కడ ఇంకుడు గుంత అన్నారు, దాంట్లో కూడా పోవట్లేదు. అందులో పోయి నిండుతాయి, అందులో ఎన్ని పడతాయి, పట్టినన్ని పోతాయి. ఇంకెక్కువ ఉన్నాయన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక ఎక్కువ ఉన్నాయన్నీ మాకు ఇంట్లో 2-3 రోజుల దాకా దోమలు, వాసన మొత్తం ఇట్లానే ఉంటది. మొన్న నైట్ బాగా వర్షం కురిసింది, మరి ఆ రోజు ఎట్లుండే పరిస్థితి? ఇటు దాకా వచ్చినాయి, లోపలికి వస్తాయి, ఇళ్ళకించి అన్ని లోపలికి వస్తాయి. మొత్తంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇంటి హోల్ దగ్గర నుంచి ఎక్కువ వర్షం వస్తే లోపలికి ఇళ్లలోకి కూడా చేరుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడే ఉన్నటువంటి డ్రైనేజీ వాటర్ ద్వారా కూడా ఇళ్లలోకి చేరుతున్నాయి అంటున్నారు. ఏదో మా డ్రైనేజ్ వాటర్ కూడా వస్తున్నాయి అన్నయ్య. అందులోకి వచ్చి లోపల మా ఏమంటారు సంపులో వెళ్తాయి. అవి నీళ్ళు వాడడం వల్ల అన్ని రోగాలు కూడా వస్తున్నాయి అన్నమాట. మొన్నటిదాకా మా మామయ్యకు జ్వరం వస్తే మేము ఇక్కడ మల్లారెడ్డి హాస్పిటల్లో వారం 15 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాం. అందువల్ల చాలా ఇబ్బంది. దోమలు అయితే బాగా కరుస్తాయి నైట్ కాగానే. ఇప్పుడు అక్కడ మీరు హైట్ ఏర్పాటు చేసుకున్నారు కదా, హైట్ దగ్గర ఎప్పుడు వాటర్ మళ్ళీ అక్కడ బాత్రూమ్ లోకి లోన కూడా వస్తున్నాయా. ఈ డ్రైనేజ్ లైన్ అనేది దీంట్లోకి కలిసింది కదా, మాకు కింద ఉండడం వలన నీళ్లు లోపలికి వచ్చి మా కాంపౌండ్ వాళ్ళ లోపల కూడా వస్తాయి. దాంట్లో నుంచి సంపులోకి వెళ్తాయి. మేము తాగడానికి నీళ్లు పట్టుకోవాలన్నా చాలా ఇబ్బంది తెలుసా. అంటే వర్షాకాలంలో డ్రైనేజ్ వాటర్ కలిసి వస్తాయా ప్రాబ్లం అది. మొత్తంగా ఇప్పుడు ఈ వాటర్ జామ్ తో పాటు ఇక్కడే డ్రైనేజ్ పైపులు ఉండడంతో ఆ లీకేజ్ కూడా ఇళ్లలోకి చేరుతుంది. డ్రైనేజ్ తో పాటు మిక్స్ అయిపోయి ఇక్కడికి వస్తుందని చెప్తున్నారు. వీటితో పాటు అక్కడే కుళాయి పైపులు కూడా ఉండడంతో వాటిలోకి మిక్స్ అయిపోయి డ్రైనేజ్ వాటర్ కూడా మిక్స్ అయిపోయి ఇళ్లలోకి వస్తుంది. తాగడానికి కూడా వాటర్ డ్రైనేజ్ వాటర్తో మిక్స్ అయి వస్తుందని చెప్తున్నారు. ఇక
నీటి మట్టం కనుక పెరిగితే ఇళ్లలోకి చేరి ఇంట్లో ఉన్నటువంటి సంపుల్లోకి కూడా ఈ డ్రైనేజ్ వాటర్ అవ్వచ్చు, లేకపోతే వర్షపు వరద నీటి వాటర్ అంతా కూడా చేరుతుంది. మరి ఒక ఎడతెరిపి లేకుండా 10 మినిట్స్ వర్షం ఈ విధంగా కురిస్తేనే ఇలా ఉందంటే ఇక భారీ వర్షాలు కురిస్తే ఈ కాలనీ అంతా జలమయం అయిపోవడం, పూర్తి స్థాయిలో ఉండడం అని చెప్పుకోవచ్చు. ఇక ఇదంతా డెడ్ ఎండ్ ఏరియా కాబట్టి ఇక్కడ దాకా వాటర్ నిలిచిపోతుంది. ఈ 2-3 ఇళ్ల వాళ్ళకు మాత్రం పరిస్థితి చాలా తీవ్రతరంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతున్నా ప్రతి వర్షాకాలం ఇదే సిచ్యువేషన్ వస్తున్నప్పటికీ పరిస్థితిలో మాత్రం మార్పు లేదని చెప్తున్నారు షేక్పేట్ హౌస్లో. కెమెరామెన్ మనోహర్తో రవికుమార్, NTV, హైదరాబాద్.